ఈ మధ్య కాశ్మీర్ ప్రాంతంలో ఏర్పడిన కల్లోలానికి కారణమైన పాక్ని వ్యతిరేకిస్తూ ఆ దేశ నటీనటులు ఎవరూ ఇక్కడ ఉండకూడదని, వాళ్లను పెట్టి తీసిన సినిమాలను ఆడనివ్వమని ఎంఎన్ఎస్ ఆల్రెడీ హెచ్చరించింది. అయితే వాటిని అతిక్రమించినందుకు, పాక్ ఆర్టిస్టులకు సపోర్ట్గా నిలిచినందుకు కరణ్ జోహార్, షారుఖ్ ఖాన్లకు ఆల్రెడీ షాక్ తగిలింది. అయితే ఈ విషయంపై టోటల్ శాండల్వుడ్ అంతా ఒకే అభిప్రాయంతో ఉంది. పాక్ ఆర్టిస్టుల్ని బ్యాన్ చేయడం, పంపించేయడం కరెక్టే అంటూ కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖులంతా సపోర్ట్ చేశారు. కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ కళ కంటే దేశం గొప్పదని, ముందు మనమంతా భారతీయులం, ఆ తర్వాతే కళాకారులం, పాకిస్తాన్ నటీనటులను నిషేధించాలన్న డిమాండ్ సరైనదే అంటూ ఉద్వేగంగా చెప్పాడు. అలాగే భారత సైనికులకు సెల్యూట్ అంటూ తన దేశభక్తిని చాటుకున్నాడు. ఎంఎన్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో బాలీవుడ్లో బిజీగా మారిన ఫవాద్ ఖాన్ ఆల్రెడీ పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. అయితే అతనికి మద్దతుగా నిలిచినందుకు కరణ్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను, అలాగే షారుఖ్ ప్రొడ్యూస్ చేసిన రాయి సినిమాలపై థియేటర్స్ యాజమాన్యాలు ఆల్రెడీ బ్యాన్ విధించాయి. కళ్యాణ్ రామ్ ఇజం సినిమా కంప్లీట్ చేసి ఎప్పుడో ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్నాడు. అయితే కళ్యాణ్ రామ్ సినిమా ఈ నెల 21కి పోస్ట్ పోన్ చేయడం వెనుక మాత్రం మంచి కారణం ఉంది. అదేంటంటే చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత